దీపావళి 5 రోజుల పండగ. ఈ పండుగని హిందువులు 5 రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి రోజుకి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. ఆ 5 పండుగలేంటి? దీపావళి ఎప్పుడు వచ్చింది? ధనత్రయోదశి ఎప్పుడు? లక్ష్మీ కుబేర పూజ ఎప్పుడు చేయాలి? అర్ధరాత్రి పూజ సమయాలేంటి? ఇవన్నీ కూడా ఈ లాంగ్ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. ఎవ్వరు చెప్పని పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. ధనాకర్షణకు రెమెడీస్ కూడా చెప్తాను. పూర్తిగా చూడండి. సగం సగం చూసి మళ్ళీ ఈ వీడియోలో ఉన్నవే మళ్ళీ కామెంట్స్ చేస్తారండి కొంతమంది. సో ముందుగానే పూర్తిగా చూడండి వీడియోని, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత డివోషనల్. అందరికీ నమస్కారం. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ లక్ష్మీ కుబేర కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపావళి అంటే చీకట్ల మీద వెలుగుల విజయోత్సవం. ఈ రోజు మహాలక్ష్మి దేవి భక్తుల ఇళ్లలోకి ప్రవహిస్తుందని విశ్వాసం ఉంది. ధన సమృద్ధి, శుభం, ఐశ్వర్యం మన జీవితంలోకి వచ్చే పవిత్ర సమయం ఇది. దీపావళి సమయంలో ఇంటిని శుభ్రం చేయడం, నూనె దీపాలు వెలిగించడం, లక్ష్మీ కుబేర పూజ చేయడం అనేవి అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు. పండుగనే 5 రోజుల పాటు జరుపుకుంటారు. చాలా మందికి దీపావళి మాత్రమే తెలుసు. మిగిలిన ఆ పండుగలు ఏమిటనేది చాలా మందికి తెలియదు. కొంతమందికి మాత్రమే ఈ పండుగలు తెలుసు. చాలా మందికి తెలియదండి. దీపావళి మాత్రమే జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అనేది 5 రోజుల పండుగ. ఆ 5 రోజుల పండుగలో మొట్టమొదటిది ధనత్రయోదశి. అవునండి, ధనత్రయోదశి నుండి దీపావళి ప్రారంభమవుతుంది. ఈ ధనత్రయోదశిని ధన్తెరస్ అని కూడా అంటారు. ధనత్రయోదశి ఎప్పుడు వచ్చిందండి అంటే 2025 అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి పండుగ వచ్చింది. చాలా చాలా విశిష్టమైన రోజు అండి ఈ రోజు. ఈ ధనత్రయోదశి కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుని లక్ష్మీ కుబేర ఆశీర్వాదం పొందడానికి అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఈ రోజే మహాలక్ష్మి దేవి ఇంకా కుబేరుడు సంపదలను ప్రసాదిస్తారని నమ్మకం. ఇంకా అంతేకాదు, ధనత్రయోదశి రోజున ధన్వంతరి దేవుడు సముద్ర మదనం ద్వారా అమృత కలశం పట్టుకొని ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ రోజున ధన్వంతరి పూజ కూడా ప్రత్యేకంగా చేస్తారు. ఈ రోజు ఎంతో విశేషమైన రోజు. అందుకే ధనాన్ని పెంచే శుభదినంగా ఈ రోజును పరిగణిస్తారు. ధనత్రయోదశి రోజున విలువైన వస్తువులు కొంటుంటారండి. బంగారం, వెండి, ఇలాగా ఏమైనా విలువైన వస్తువులు, బంగారం, వెండి ఇలా విలువైన వస్తువులు కొంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి బంగారం రూపంలో మన ఇంటికి వస్తారు అని ఒక నమ్మకంతో బంగారం కొంటుంటారు. వెండి, బంగారం కొనే సమయాలు స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. విలువైన వస్తువులు వెండి కానీ బంగారం కానీ ఈ సమయాలలో కొనవచ్చండి. ఇవి ముఖ్యంగా ఇవే కొనాలని ఏం లేదు. ఎవరు వారి నమ్మకాల ప్రకారం కొంటుంటారు. లక్ష్మి అనుగ్రహం కోసం బంగారం కొనటం మాత్రమే కాదు, ఈ రోజున పూజ, దానం, జపం వీటికి విశేషమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బంగారం కొంటే మంచిదే, కానీ బంగారం మాత్రమే కొనాలని ఏం లేదు. ఈ రోజు లక్ష్మీప్రదమైన వస్తువులు ఏమైనా ఈ రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆ వస్తువులు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అయితే బంగారం కొనలేని వారు కూడా బంగారం కొన్నంత ఫలితం వచ్చే వస్తువులు కూడా ఉన్నాయి. ఈ రోజు కొంటే చాలా మంచిది. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వస్తువులు ఏంటనే తెలుసుకోవాలనుకుంటే ఈలోగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున విశేషంగా ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఈ రోజు సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ చేస్తే ధన సంపద పెరుగుతుందనే విశ్వాసం ఉంది. ఈ ధనత్రయోదశి రోజున విశేషంగా ధనాకర్షణకు పూజ చేసేవారు ఈ సమయంలో పూజ చేస్తే చాలా మంచిది. స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఈ సమయంలో ఈ రోజున లక్ష్మీ కుబేర పూజ చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఎంతో విశేషం ఉందండి ఈ రోజున లక్ష్మీ కుబేర పూజకి. దీపావళి 5 రోజు పండుగలలో రెండవ రోజు నరక చతుర్దశి. దీని వెనక చాలా గొప్ప పురాణ కథ, ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రీయ ప్రాధాన్యం ఉన్నాయి. ఇప్పుడు మీకు పూర్తి వివరంగా స్పష్టంగా చెప్తాను. అలాగే ఈ నరక చతుర్దశి ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ నరక చతుర్దశి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయాన్ని స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. 2025 అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1:38 నుండి 2025 అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 1:37 వరకు ఈ చతుర్దశి తిథి ఉంది. ఈ రోజు తప్పకుండా తైలాభ్యంగన స్నానం చేస్తారు. అది ఎందుకు చేస్తారని తెలుసుకోబోయే ముందు తైలాభ్యంగన స్నానం చేసే సమయాలు అయితే చెప్తాను. 2025 అక్టోబర్ 20వ తేదీన సోమవారం తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 7:30 లోపు తైలాభ్యంగన స్నానం చేయాలి. నరక చతుర్దశి అంటే చాలా మందికి తెలియదు. చతుర్దశి అంటే చంద్రపక్షంలో 14వ రోజును చతుర్దశి అంటారు. నరక అంటే నరకాసురుడు. అంటే ఈ రోజున శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజు. అందుకే ఈ రోజుని నరక చతుర్దశి లేదా చోటీ దీపావళి అని కూడా అంటారు. దీనికి పురాణ కథ కూడా ఉంది. నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు, కానీ అహంకారంతో మునిగిపోయాడు. దేవతలతో పాటు పృథ్వీలోని స్త్రీలను బంధించి
బంధించాడు. దేవతలందరూ భూమాత దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. భూమాత కృష్ణుడి భార్య అయిన సత్యభామగా జన్మించి అప్పుడు శ్రీకృష్ణుడు మరియు సత్యభామ యుద్ధానికి బయలుదేరి నరకాసురుని సంహరించారు. నరకాసురుడు వధ ముందు కృష్ణుడిని నరకాసురుడు వరం కోరాడు. ఈ రోజుని పండుగగా జరుపుకోవాలి అంటూ వరం ఇవ్వండి అని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు. ఈ రోజును అందరూ పండుగగా జరుపుకుంటారు. ఈ రోజును ప్రజలు స్నానం చేసి దీపాలు వెలిగించి ఆనందంగా జరుపుకుంటారు అని వరం ఇచ్చారు. ఆ రోజే నరక చతుర్దశి పండుగ ఆరంభమైంది. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తారు అని చెప్పాను కదా. అభ్యంగన స్నానం ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందే తలస్నానం చేస్తారు. నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. దీన్ని తైలాభ్యంగన స్నానం అంటారు. ఈ రోజున ఇంటి ప్రతి మూలలో దీపాలు వెలిగించి చీకటిని తొలగిస్తారు. దీపావళి అలంకరణలో మొదలు చేస్తారు. ఈ రోజు నుంచి ఇంటిని దీపాలతో రంగువలలతో అలంకరిస్తారు. దీనిలోని ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే నరకాసురుడు అంటే మనసులోని అహంకారం, కోపం, దురాశ, దుష్ప్రవర్తనలు. శ్రీకృష్ణుడు అంటే దివ్య జ్ఞానం, ధర్మం, సత్యం. ఈ రోజు మనలోని చెడు లక్షణాలను నశింపజేసి మంచి మార్గంలో నడవాలని సంకల్పం చేయాలి. అంటే నరక చతుర్దశి అనేది చీకటిపై వెలుగు విజయం సాధించిన రోజు. స్త్రీ పరంగా కూడా ముఖ్యమైన కారణాలున్నాయి. ఈ రోజున ఉదయం నువ్వుల నూనెతో స్నానం చేయడం శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. దీపారాధన చేయడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి, మనశ్శాంతికి అనుకూలమైన రోజు. దీపావళి 5 రోజుల పండుగలలో 3వ పండుగ దీపావళి. ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు వచ్చిందండి అని చాలా మందికి సందేహం ఉంది. 21 అని చాలా మంది సందేహపడుతున్నారు. దీపావళి ఎప్పుడు ఆశ్వీజ మాస బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 2025 అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 1:37 నుండి 2025 అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4:03 వరకు ఉంది. సాయంత్ర సమయం అమావాస్య తిథి ఉన్నప్పుడు దీపావళి పండుగ జరుపుకుంటాం కాబట్టి లక్ష్మీ పూజ కూడా అమావాస్య తిథిలో సాయంత్ర సమయంలో పూజ చేస్తాం కాబట్టి దీపావళి పండుగ అనేది 2025 అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు జరుపుకుంటాము. అయితే ఇక్కడ మీరు గమనిస్తే 2 పండుగలు ఒకే రోజు వచ్చాయి. నరక చతుర్దశి, దీపావళి 2 పండుగలు ఒకే రోజున వచ్చాయండి. మళ్ళీ ఇక్కడ సందేహం వస్తుంది, 2 పండుగలు ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఏవి ఎప్పుడు చేయాలి అని. నరక చతుర్దశిని ఉదయం జరుపుకొని దీపావళిని సాయంత్రం జరుపుకోవాలి. ఈ దీపావళి రోజున ప్రత్యేకంగా ధనలక్ష్మి పూజ చేస్తారు. ఆ సమయాలు తెలుసుకోబోయే ముందు పురాణ కథ వివరిస్తారు. పురాణ కథ ప్రకారం దీపావళి నాడు శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని అయోధ్యకి తిరిగి వచ్చాడు. ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. మరో పురాణం ప్రకారం ఈ రోజు మహాలక్ష్మీదేవి సముద్ర మదనం నుండి వెలువడింది. అందుకే దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజ చేస్తే ధన సమృద్ధి వస్తుందని విశ్వాసం. అయితే లక్ష్మీ కుబేర పూజ ఎవరు చేయాలండి అంటే ప్రతి ఒక్కరు, వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, గృహిణులు ఎవరైనా ఈ పూజ చేయవచ్చు. ఎందుకంటే ఇది ధనాభివృద్ధి, వ్యాపార విజయాలు, కుటుంబ శ్రేయస్సు కోసం చేయబడుతుంది కాబట్టి ఎవరైనా ఈ పూజని చేసుకోవచ్చు. దీపావళి పూజ సమయాలు స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఈ రోజున విశేషంగా ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి ఇల్లంతా దీపారాధన చేయాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని పశ్చిమ వైపు లేదా ఎదురుగా ఉంచుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి. విశేషంగా కుబేరు కుండలు ఉంటే మీ దగ్గర కుబేరు కుండలు కూడా పూజలు పెట్టుకోండి. లేదు అనుకుంటే ఒక చిన్న బౌల్లో బియ్యం, బెల్లం, పప్పు ఇవన్నీ కూడా వేసి కుబేరుని దగ్గర పూజలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఇలాంటి రెమెడీస్ కొన్ని మధ్యలో చెప్తుంటాను. వీడియోని పూర్తిగా చూడండి. పూజలో లక్ష్మీ అష్టోత్తరం, కుబేర అష్టోత్తర నామాలు జపిస్తూ పూజను అయితే చేయండి. తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతినివ్వండి. చాలా సింపుల్ పూజ విధానం చెప్పానండి. అందరూ చేసుకునే విధంగా ఇది ఎంతో విశేషమైన పూజ అండి. ఏ పండుగకు కూడా అర్ధరాత్రి పూజ చేయరు, కానీ ఈ రోజున మాత్రం ప్రత్యేకంగా విశేషంగా అర్ధరాత్రి పూజ చేస్తారు. దీన్ని నిషిద్ధ కాల సమయం అంటారు. చాలా విశేషమైన పూజ ఈ అర్ధరాత్రి పూజ. లక్ష్మీదేవికి ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ సమయాలు కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఈ నిషిద్ధకాల పూజ అనేది చాలా మందికి తెలియదు. ఇది చాలా విశేషమైన పూజ అండి. ఈ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్తారు. అలానే రోజు అర్ధరాత్రి పూజ చేయమని కదండి, దీపావళి రోజు మాత్రమే అర్ధరాత్రి పూజ చేయాలి. దీపావళి రోజున అర్ధరాత్రి సమయం మహాలక్ష్మీదేవి ప్రవేశ సమయంగా భావిస్తారు. ఈ సమయంలో చేసిన పూజ వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. దీపావళి రోజున తప్పకుండా చేయాల్సిన పనులు: ఇంట్లో దీపారాధన చేసి జపం చేయాలి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజా గదిలో కలశం ముందు కుబేరుడి నాణ్యాలను ఉంచి ప్రార్థించాలి. ఇంకొక మంచి రెమెడీ, ఈ రోజున తప్పకుండా ధనవృద్ధి కోసం
తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం శుభప్రదం. ధనాన్ని ఆకర్షించే విశేష పరిహారాలు ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్ గా ఉంటాయి, చాలా బాగా పనిచేస్తాయి. దీపావళి ముందు ఇంటి తలుపుల ముందు పసుపు కుంకుమతో స్వస్తిక్ చిహ్నాలు వేసి దీపాలు వెలిగించండి. రెండవది, ఉత్తర దిశ వైపు 9 నాణాలు లేదా 9 పసుపు నాణాలు ఉంచి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. విశేష ధన ప్రాప్తి కలుగుతుంది. మూడవది, దీపావళి రోజు పూజ సమయంలో ఒక ఎర్రని క్లాత్ లో లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచి దానిపై పూలు నాణాలు ఉంచాలి. లక్ష్మీదేవి మరియు కుబేరుడు నామాలు ఉచ్చరిస్తూ మంత్రజపం చేయాలి. వ్యాపారులు తమ క్యాష్ బుక్ లేదా అకౌంట్ బుక్ లను పూజలో ఉంచితే చాలా మంచిది. దీపావళి తరువాత రాత్రి వెలిగించిన దీపాలన్నీ బయట ఉంచడం శుభప్రదం. తరువాత పసుపు నాణాలు పూలను తులసి వద్ద ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుందని విశ్వాసం ఉంది. తప్పకుండా ఇవన్నీ పాటించి చూడండి. చాలా సింపుల్ గా చిన్నగా అనిపించినా కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ధనం రావటానికి అడ్డంకులన్నీ తొలగిపోయి ధన ప్రవాహం కలుగుతుంది. ఇంకా తర్వాతి రోజే బలిపాడ్యమి. దీన్ని గోవర్ధన పూజ, అన్నకూట లేదా బలి ప్రతిపద అని కూడా పిలుస్తారు. ఇది ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఈ రోజున 2 ముఖ్య పురాణ సంఘటనలు గుర్తు చేసుకుంటారు. ఒకటి, బలి చక్రవర్తి కథ. మహాబలి ధర్మశీలి రాజు అయిన అతని బలం వల్ల దేవతలు భయపడ్డారు. వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చి 3 అడుగుల భూమిని అడగగా 1 అడుగు భూమిపై 2వ అడుగు ఆకాశంలో 3 అడుగు మహాబలి తలపై పెట్టాడు. ఆయన మహాబలికి ఏటా ఒకసారి భూమిపై రావచ్చు అనే వరం ఇచ్చాడు. అతడు భూమికి తిరిగి వచ్చే రోజునే బలిపాడ్యమి అంటారు. రెండవది, ఇంద్రుడు అహంకారాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గ్రామస్తులను రక్షించాడు. ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ గోవర్ధన పూజ చేస్తారు. సంప్రదాయాల ప్రకారం విష్ణువు గోవర్ధనగిరి మరియు మహాబలి పూజలు చేస్తారు. అన్నంతో అన్నకూట మహోత్సవం చేస్తారు. గోవు, రైతు, ప్రకృతి పూజ చేస్తారు. కొన్ని చోట్ల దీన్ని పాడ్యమి పూజ అని కూడా అంటారు. ఈ బలిపాడ్యమి ఈ సంవత్సరం 2025 అక్టోబర్ 22వ తేదీన బుధవారం నాడు వచ్చింది. బలిపాడ్యమి అనేది కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి రోజున వస్తుంది. ఈ పాడ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 2025 అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4 గంటల 4 నిమిషాల నుండి 2025 అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 5 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నుండి కార్తీక మాసం ఆరంభమవుతుంది. అలాగే ఆకాశ దీపాలు, కార్తీక స్నానాలు, పూజలు, నోములు, వ్రతాలు అన్ని ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. కార్తీక మాసం సంబంధించిన పూజలన్నీ కూడా ఈ రోజున చేసుకోవచ్చు. ఇంకా దీపావళి 5 రోజుల పండుగలలో 5వ రోజు పండుగే భగ్నిహస్త భోజనం. దీన్నే బాయిదూజ్ అని కూడా అంటారు. ఇది కార్తీక మాసంలో విధియ తిథి రోజున వస్తుంది. విధియ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే 2025 అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 5 గంటల 53 నిమిషాల నుండి 2025 అక్టోబర్ 23వ తేదీన రాత్రి 7 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. అంటే అక్టోబర్ 23వ తేదీన గురువారం నాడు భగ్నిహస్త భోజనం. భగ్నిహస్త భోజనం అంటే భగిని అంటే చెల్లెలు మరియు అక్క, హస్త భోజనం అంటే ఆమె చేత్తో అన్నకు లేదా తమ్ముడుకు భోజనం పెట్టడం. అంటే చెల్లెల చేత్తో అన్నకు భోజనం పెట్టే పవిత్ర ఆచారం అదే భగ్నిహస్త భోజనం. ఇది భాయ్దూజ్ పండుగలో ప్రధానమైన భాగం. ఆచారం ప్రకారం చెల్లెలు తన అన్నను ఇంటికి ఆహ్వానిస్తుంది. స్నానం చేయించి పూలదండ వేసి కుంకుమ తిలకం పెడుతుంది. దీపాలు వెలిగించి హారతి ఇస్తుంది. అన్న చేత్తో అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది. అందుకే హస్త భోజనం అంటారు. అన్న కూడా చెల్లెలు ఇచ్చిన భోజనం తిని ఆమెకు బహుమతి లేదా ఆశీర్వాదం ఇస్తాడు. ఇలా చేయడం ద్వారా ఆచారం వెనుక ఉన్న అర్థం ఏంటంటే ఇది అన్న చెల్లెల బంధాన్ని బలపరిచే పండుగ. అన్నకు ఆయురారోగ్యాలు, చెల్లెలకు సౌభాగ్యం, రక్షణ లభిస్తాయని నమ్మకం ఉంది. కుటుంబంలో ప్రేమ, ఐకమత్యం పెరుగుతుందని కూడా విశ్వాసం ఉంది. అగ్నిహస్త భోజనం అనేది మధ్యాహ్నం గాని రాత్రి సమయంలో గాని చేస్తే మంచిది. ఈ పండుగ భాయ్దూజ్, భాతృద్వితీయ, తెలుగు పేరులో చెప్పాలంటే భగ్నిహస్త భోజనం అంటారు. ప్రధాన ఉద్దేశం మాత్రం అన్న చెల్లెలు బంధం, ఆయురారోగ్యం, ప్రేమ. ప్రధాన ఆచారం చెల్లెల చేత్తో అన్నకు భోజనం పెట్టడం. ఇది చాలా పవిత్రమైన ఆచారం. దీపావళి పండుగలలో 5వ రోజు ప్రేమ, కృతజ్ఞత, కుటుంబ బంధాలకు గుర్తుగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ఇదేనండి. దీపావళి 5 రోజు పండుగలలో దీపావళి పూజా విధానం, పూజా సమయాలు, రెమెడీస్, ఎవరు చెప్పని పురాణ కథలు, ఎవరు చెప్పని విశేషాలు ఎన్నో ఈ వీడియోలో చెప్పాను. మీకు అన్ని అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అన్ని పూర్తిగా వివరంగా చెప్పానని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.